హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. మనం మిషన్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి చూసారు కదండీ! ఇప్పుడు కటింగ్ చూద్దాం. బేసిక్ అయిపోయింది. కటింగ్ చూద్దాం. ఆ కటింగ్‌లో పార్ట్ 1 ఏది ముందు కట్ చేయాలి. పార్ట్ 1 బ్లౌజ్‌లో హ్యాండ్స్ ముందు కట్ చేయాలి. లైనింగ్‌లో హ్యాండ్స్ ముందు కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఆన్ ఫోల్డ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఆన్ ఫోల్డ్ మన వైపు ఉండేలా చూసుకొని ఆ తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఆ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుట్టు కోసం ఒక మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా. అది ఈజ్ కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్తో కొలత చూసుకోవాలి. విడ్త్ లెంత్ ఎంత ఉందో చూడాలి. కరెక్ట్ విడ్త్ చూసుకోవాలి. కొలత బ్లౌజ్ను కొంచెం లాగి పట్టాలి, సాగనివ్వాలి దాన్ని. సేమ్ ఆది బ్లౌజ్ కొలత చూసుకోవాలి. బ్లౌజ్ కొలత చూసుకున్నప్పుడు వాళ్ళకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మార్క్ చేసుకోవాలి. సేమ్ పాత బ్లౌజ్ ఎలా ఉందో అట్లనే కొలత తీసుకోవాలి. పైన కుట్టుకు వదిలేసుకొని మళ్ళీ ప్లస్ ఈజ్ కోసం తీసుకొని కింద కూడా సేమ్ లాస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ప్లస్ ఎక్స్ట్రా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ కొలత బ్లౌజ్ హ్యాండ్స్ కరెక్ట్గా లేవు. సో వాళ్ళు మనకేం చెప్పారు, కరెక్ట్ చేసి ఇవ్వమని చెప్పారు ఈ హ్యాండ్స్ని. అందుకని మనం ఇప్పుడు టేప్ కొలత తీసుకోవాలి. సో ఇందులో 5 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసేసుకోవాలి. ఓకే, 5లో హాఫ్ కాబట్టి చంకడం ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ 5కి అక్కడ 2.5కి లైన్ డ్రా చేసుకోవాలి. చంక భాగం డ్రా చేసుకోవాలి ఒక షేప్ వచ్చేటట్టు. ఓకే, మీరైతే పేపర్ కటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ తప్పులైనా కూడా ఈజీగా ఉంటుంది. క్లాత్ అయితే వేస్ట్ అయిపోద్ది. న్యూస్ పేపర్ వాడండి వచ్చేదాకా. అంతే, న్యూస్ పేపర్ అయితే బాగుంటుంది. అంతే సింపుల్గా కట్ చేసుకోవాలి. మనం ఎక్కడి వరకు అయితే కుట్టు అని అనుకున్నామో అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. సెంబడిలో కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లో షేప్ తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ యొక్క లో షేప్ తీసుకుందాం. ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి. హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ ఎడ్జ్లో వచ్చేసరికి కొంచెం చిన్నగా, మిడిల్లో హాఫ్ ఇంచ్, మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ విడ్త్తోని తీసుకోవాలి. అంతే, లో షేప్ కట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, ఫ్రంట్. ఓకే అండి, హ్యాండ్స్ రెడీ.